మేడం ఒక గిరిజన అమ్మాయిగా తన కెరియర్ స్టార్ట్ చేసిన ఆవిడ అక్కడి నుంచి వచ్చి నేషనల్ క్రష్ హీరోజ్ అయ్యి ఒక తెలంగాణ హీరో అబ్బాయిని పెళ్లి చేసుకుందనంటే అది మనం చాలా వరకు పెద్ద ఎత్తున కాంట్రవర్సీ జరిగింది. అందరూ కూడా దానికి చాలా వరకు హ్యాపీ ఉన్నారు. బట్ ఇక్కడ వాళ్ళు వెడ్డింగ్ అయిపోయింది, వాళ్ళు ఎలా వాళ్ళ దాంపత్య జీవితం గడుపుతారు, వాళ్ళ జాతకం ఎలా ఉండబోతుంది అనేది కూడా చాలా వరకు కాంట్రవర్సీలు నడుస్తున్నాయి. సో వాళ్ళ గురించి మీ ఒపీనియన్ ఏంటి అసలు? దీంట్లో నాకు మెయిన్గా తట్టిన విషయం ఏంటంటే, నువ్వు ఎందులో పుట్టావని కాదు, నువ్వు ఎందులో పెరిగావని కాదు, నువ్వు ఏం సాధించావు అనేది ఇంపార్టెంట్. రైట్ కదా. ఇప్పుడు మనం పదే పదే అనేక మంది చేశారు, గిరిజన దాంట్లో పుట్టింది, గిరిజన తాండాలో పుట్టింది, ఇవన్నీ పదే 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 ఆ మాట ఎందుకు ఉపయోగిస్తున్నారు? అదే కానీ అదే దాంట్లో పుట్టిన ఒక అమ్మాయి ఇంకొక మంచి క్యాస్ట్లో అబ్బాయిని పెళ్లి చేసుకుంటే జనరల్గా వాడిన ఆ అమ్మాయిని చంపేస్తారు. రైట్, అవును, ఖచ్చితంగా. ఇక్కడ మనం ఎందుకు ఇంత బాగా చెప్పుకుంటున్నాం? వాళ్ళు ఒకటి సాధించారు, ఒక ఐడెంటిటీని సంపాదించారు, ఒక మంచి పేరు తెచ్చుకున్నారు, మంచి మంచి సినిమాలు చేసి మన సినీ ఫీల్డ్కి కూడా మంచి పేరు తీసుకొచ్చారు, వాళ్ళకి వరల్డ్ వైడ్గా గుర్తింపు పొందారు. ఇప్పుడు విజయ్ దేవరకొండ కూడా మంచి యాక్టర్గా ప్రూవ్ చేసుకున్నాడు, వాళ్ళ రెమ్యునరేషన్స్ కూడా కోట్లల్లో ఉంటుందని చెప్పారు. అంటే ఆ స్థాయికి వచ్చారు. ఆ అబ్బాయి సంగతి పక్కన పెడితే ఈ రష్మిక గురించి మీరు అడిగినప్పుడు, తను ఎక్కడ పుట్టాననేది కాదు, ఏ స్థాయికి చేరుకున్నది అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి ఒక దగ్గర విన్నా నేను, తినటానికి కూడా లేదు అంటే అవన్నీ మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఇక్కడ. అనవసరంగా మొత్తం ఆవిడ బ్యాక్గ్రౌండ్ అంతా లాగాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు అదే మనకున్న బ్యాడ్ క్వాలిటీస్ ఇవే. కోడిగుడ్డుకి ఈకలు పీకటం అంటే ఇదే. ఆవిడ ఇప్పుడు ఒక స్థాయిలో ఉన్న మనుషులు ఇద్దరు పెళ్లి చేసుకున్నారంటే సంతోషించి అక్షంతలు వేయకుండా, ఎక్కడ పుట్టింది, ఎందులో పుట్టింది, ఏ కులంలో పుట్టింది, అందులో ఏం చేశారు, ఇవన్నీ అవసరమా? అంటే ఏంటి? ఒక పక్కన పాపం దొంగముండా కొడుకు చాలా మంచోడు అంటే అర్థం ఏంటి? ఒక పక్కన నువ్వు తిడుతున్నావు, మంచోడు అంటూనే తిడుతున్నావు అక్కడ. అంటే నీ లోపల ఉన్న భావన అది. అతని పట్ల నీకున్న భావన చాలా దిగువలో ఉంది. కానీ ఒక మంచి చేసినప్పుడు పాపం అని యాడ్ చేసి నువ్వు అలా మాట్లాడడం ఎందుకు? పాపం దొంగముండా కొడుకు చాలా మంచోడు అంటే అక్కడ నీకు మెచ్చుకుంటున్నావా, తిడుతున్నావా? మరి తిడుతూనే మెచ్చుకుంటున్నావా, మెచ్చుకుంటూనే తిడుతున్నావా? లేకపోతే అతను మంచి వ్యక్తిగా తయారయ్యాడని చెప్పి నీకు కసియా లోపల? ఇన్ని వస్తాయి ఆ ఒక్క వర్డ్లో, తెలుసా? అలాగా ఈవిడ ఒక జాతీయ స్థాయిలో గుర్తింపు పొందినప్పుడు మన దాంట్లో ఆవిడ ఎక్కడ పుట్టింది, ఎన్ని సంవత్సరాల క్రితం పుట్టింది, ఏ ఏ గ్రామంలో పుట్టింది కెలకాల్సిన అవసరం ఏముంది? నిజమే, డైరెక్ట్గా చెప్పాలంటే ఎప్పుడో పాతకాలం నాటి ఒక ఆచారాలు తీసుకుంటే ఒక అడవి తెగకి, ఇప్పుడు ప్రతి స్టేట్లోనూ కూడా ఆ తెగలు ఉన్నాయి. అయితే అసలు సౌకర్యాలు లేని ప్లేస్లో నుంచి ఈ స్థాయికి ఆవిడ వచ్చిందంటే ఎంతో కష్టపడింది. ఆవిడ ఎంతో కష్టపడింది. ఒకానొక వయసులో ఆవిడకి ఒక తొందరపాటు నిర్ణయం తీసుకుని రక్షిక ఎవరో ఒక ఆయనతో ఎంగేజ్మెంట్ కూడా చేసుకుంటే అప్పుడు కరెక్ట్ మలుపులో ఆవిడ ఆగింది అక్కడ. ఆవిడకి అప్పుడు 18 years 19 years చెప్పారు. అక్కడ అది ఏంటంటే ఒక మైల్ స్టోన్స్ అనేవి ఉంటాయి. ఒక మైల్ స్టోన్ వచ్చినప్పుడు అక్కడ డైవర్షన్స్ ఉంటాయి. మనం ఇటు వెళ్ళాలా, అటు వెళ్ళాలా, ఇటు వెళ్ళాలా అనేది మైల్ స్టోన్ మీద రాసి ఉంచుతారు. మైల్ స్టోన్ అంటే తెలుసు కదా, వెళ్ళేటప్పుడు మనకి ఎన్ని కిలోమీటర్స్ ఉంది, ఇది ఇటు అది ఇటు ఏరో మార్క్స్ ఉంటాయి. ఉన్నప్పుడు అక్కడ ఆగాలి. అక్కడ ఆగి మనం ఎటు వెళ్ళాలి, మనం వెళ్ళాల్సిన గమ్యం ఎటువైపు ఉంది అని ఆ మైల్ స్టోన్ చూసుకుని ఏ మలుపుకి అది చూపించిందో అటు తిరగాలి. అలా ఆ ఏజ్ అనేది ఒక మైల్ స్టోన్ లాంటిది. అక్కడ ఆగి ఆలోచించుకోవాలి. తను ఆ ఏజ్లోనే ఎంగేజ్మెంట్ చేసేసుకుని పెళ్లి చేసేసుకుంటే అప్పుడు తనకి ఆఫర్లు, మంచి మంచి అవకాశాలు వస్తున్న సమయం. పెళ్లి చేసేసుకుంటే ఏమో ఎలా ఉండేదో. అతను సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తి కాదు, ఖచ్చితంగా ఆవిడ ఇంటికే పరిమితం అయి ఉండేది కదా. ఇప్పుడు ఆవిడ ఏం చేసింది, అక్కడ ఆలోచించుకుంది. లేకపోతే వాళ్ళు సలహా ఇస్తే ఆగిన మంచి విషయమే. చెప్పినా కూడా వినని వాళ్ళు ఎంతమంది ఉన్నారు. కానీ ఆవిడ అక్కడ ఆలోచించి ఆ ఎంగేజ్మెంట్ని క్యాన్సిల్ చేసుకుని తన కెరీర్ వైపు ముందుకెళ్ళింది. అక్కడ తను తీసుకున్న నిర్ణయం సరైన నిర్ణయం తీసుకుంది. అంటే
తనకి భగవంతుడు ఇచ్చిన తెలివితేటలు, తను చదువుకున్న నాలెడ్జి, వీటిని ఉన్న స్థితిగతుల్ని వీటన్నిటినీ కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ ఒక నిర్ణయం తీసుకుంది తను. నేను ఇప్పుడు పెళ్లి చేసుకోకూడదు, ఎంగేజ్మెంట్ అయితే మాత్రం ఏముంది అని అది క్యాన్సిల్ చేసుకుని కెరీర్లో ముందుకెళ్ళింది. వెళ్ళడం వల్ల ఎంత మంచి మంచి ఆఫర్స్ వచ్చాయి. గీత గోవిందము, తర్వాత మనం బాగా గుర్తున్న సినిమాలు ఇప్పుడు పుష్ప, ఇలాంటివి ఇంకా చాలా చేసింది ఆవిడ. మరి ఇవన్నీ గుర్తింపు పొందగలిగేదా, ఇంత పేరు వచ్చేదా, ఇన్ని కోట్లు సంపాదించగలిగేదా? ఇప్పుడు ఆవిడ రెమ్యునరేషన్ 2 to 4 crores అని చెప్తున్నారు. మరి ఇంత సంపాదించగలిగేదా? ఇప్పుడు ఇలా చెప్పుకుంటే ఆవిడ చిన్నప్పటి నుంచి పడ్డ కష్టాలు, ఏమీ లేని స్థితి నుంచి ఈ స్థితికి నేను వచ్చాను కాబట్టి వచ్చినందుకు నేనేం చెయ్యాలి అని ఆవిడ ఆలోచించింది. ఇప్పుడు ఇన్ని కోట్లు సంపాదించడం వల్ల ఎంత సంపాదించినా తనొక్కతే ఏం చేసుకుంటుంది? తల్లిదండ్రులకి ఇవ్వటం అనేది న్యాయమే కదా. ఇచ్చింది, వాళ్ళు సంతోషంగా ఉన్నారు, వాళ్ళు మంచి బెటర్ లైఫ్, క్వాలిటీ లైఫ్ని వాళ్ళు లీడ్ చేస్తున్నారు. తను కూడా ఎంతో పేరు ప్రఖ్యాతులు, మనిషి సంపాదించవలసింది అదే. ఇంత డబ్బు, బిల్డింగ్లు, నగలు ఇవన్నీ కాదు, కీర్తి. ఆ కీర్తి అనేది ఎన్ని తరాలైనా నిలబడి ఉంటుంది అన్నమాట. మరి అలా మహానటి సావిత్రి గారు కూడా అలాగే నిలబడ్డారు. ఆవిడ చనిపోయినా కూడా ఇప్పటికీ మీరు మీకన్నా చిన్నవాళ్ళు అందరూ సావిత్రి అంట అని చెప్పుకోవట్లేదు. అంటే ఆవిడ సంపాదించిన కీర్తి ప్రతిష్టలు అటువంటివి. ఆవిడ సంపాదించిన కోట్ల సొమ్ము పోయింది, ఎక్కడికో పోయింది. అంటే మేడం, ఇండియన్ సైకాలజీ ప్రకారం మంచి సబ్జెక్ట్ ని వదిలేసి అనవసరమైన సబ్జెక్టులను అదే మైనస్లను తవ్వుతారనమాట. అవును. ఆవిడ విజయ్ దేవరకొండ లాంటి ఒక మంచి వ్యక్తిని, అతను కూడా పుట్టపర్తి అక్కడ చదువుకున్నాడు. ఆయన మంచి సంస్కారము, మంచి చదువు. ఆయన చేసిన రోల్స్కి ఆయన పర్సనల్ వ్యక్తిగతంగా అతను ఎలా ఉంటాడు అనే దానికి సంబంధం ఉండదు. పుట్టపర్తిలో చదువుకున్న వ్యక్తి అని అంటే సత్యసాయిబాబా అండర్లో మంచి క్రమశిక్షణ, మంచి మంచి అలవాట్లు, మంచి భక్తి, ఇవన్నీ కూడుకున్నటువంటి వ్యక్తిగా తయారై బయటకు వస్తారు వాళ్ళు. మరి అతను చేసే రోల్స్కి ఏమైనా సంబంధం ఉందా? లేదు కదా. మరి అతను ఎంత పేరు తెచ్చుకున్నాడు అతను చేసిన యాక్టింగ్ వల్ల. ప్రతి సినిమాలో ఒక మోరల్ ఉంటుంది. ఆ అబ్బాయి ఎలా యాక్ట్ చేశాడు అనేది అనవసరం, కంక్లూజన్ ఎలా ఇచ్చాడు డైరెక్టర్ అనేది మనం చూడాలి. ఆ మోరల్ని మనం తీసుకోవాలి, మిగతా సినిమా అంతా వదిలేయాలి. మరి అటువంటి మంచి మంచి పాత్రలు చేశాడు. అతని రెమ్యునరేషన్ కూడా కోట్లల్లో ఉంది. ఇద్దరికి మంచి అచీవ్మెంట్ ఉంది, మంచి అండర్స్టాండింగ్ ఉంది. ఇద్దరికి ఒకళ్ళంటే ఒకళ్ళు ఇష్టపడ్డారు. ఒక స్థాయికి వచ్చిన తర్వాత ఇప్పుడు పెళ్ళి చేసుకోవాలనే ఆలోచన చేశారు, చక్కగా సెటిల్ అయ్యారు. మరి వీళ్ళని 100 ఏళ్ళు చక్కగా ఆయురారోగ్యాలతో, ఐశ్వర్యాలతో, అభివృద్ధితో, మంచి పేరుతో జీవించాలని నేను కూడా ఈ కెమెరా ముఖంగా వాళ్ళని దీవిస్తున్నాను. మేడం, ఇక్కడ ఎలా అంటే ఆల్రెడీ నాగ చైతన్య, సమంత వాళ్ళు చేసుకున్నారు, సెలబ్రిటీలు అయి ఉండి అంత సంపాదించినా కూడా వాళ్ళకి డివోర్స్డ్ అయిపోయినాయి. మరి ఇక్కడ ఈ విజయ్, రష్మిక మందాన వీళ్ళిద్దరిది ఎలా ఉంటుంది అని చెప్పేసి కాంట్రవర్సీలు కూడా నడుస్తున్నాయి. ఏమంటారు? నేనేం చెప్పాను, పని పాట లేని వాళ్ళు వాళ్ళ ఏమంటారంటే వాళ్ళని జనం ఆకర్షించడానికి జనాకర్షణ అంటారు. ఇప్పుడు ఈ సందర్భంగా వాళ్ళు వచ్చి ఏమైనా 4 మాటలు చెబితే వెంటనే మీరు జ్యోతిష్యం కోసం వెళ్తారు కదా, లేకపోతే మా లైఫ్ కూడా చెప్పండి గురువు గారు అని వెళ్తారు కదా. ఇప్పుడు అలా చేసిన వాళ్ళు గతంలో దెబ్బతిన్నారు కూడా. ఇలా జాతకాలు చెప్పిన వాళ్ళు కూడా గతంలో దెబ్బతిని మళ్ళీ జాతకాలు చెప్పమని కూడా ఏమంటారు ప్రజాముఖంగా ఒప్పుకున్న వాళ్ళు ఉన్నారు. మళ్ళీ అదే పని చేస్తున్నారంటే అర్థం ఏంటి? అనేక మంది వచ్చి ఇప్పుడు వాళ్ళ మ్యారిటల్ లైఫ్ ఎలా ఉంటుంది, వాళ్ళ గ్రహాలు ఎలా ఉన్నాయి, వాళ్ళ గ్రహాల గమనాలు ఎలా ఉన్నాయి, రాహువా కేతువా ఏందేందో చెప్తారు వాళ్ళు. ఇవన్నీ మనకెందుకండి, మనకెందుకు? ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు ఏమంటారంటే సరైన ఆలోచన చేస్తూ, ఇప్పుడు మన ఇద్దరికి ఒక ప్రాజెక్ట్ ఇచ్చారు, మన ఇద్దరం ఆ ప్రాజెక్ట్ పట్ల సరైన అవగాహనతో మన ఇద్దరం కలిసి పనిచేస్తూ ఉంటే టైం మేనేజ్మెంట్ కానీ, లేకపోతే ఆ ప్రాజెక్ట్ని ఏ విధంగా చెయ్యాలి అనేది కానీ, ఒక కోఆర్డినేషన్ కానీ, ఒక కోఆపరేషన్ కానీ, ఒకరికొకళ్ళు సహాయం చేసుకుంటూ ఆ ప్రాజెక్ట్ని చెయ్యగలిగాము అంటే సక్సెస్. ఇది కూడా అంతే. ఒక భార్యాభర్త ఈ జాతకాలు ఎలా ఉన్నా కానీ ఒక మనస్తత్వం కానీ, అభిప్రాయాలు కానీ, ఒకళ్ళంటే ఒకళ్ళకి ఇచ్చుకునే రెస్పెక్ట్ కానీ, ఒకళ్ళ మీద ఒకళ్ళకు ఉన్నటువంటి ప్రేమ కానీ, ఇవన్నీ సమర్థవంతంగా సరైన పాళల్లో సరైన పద్ధతిలో ఉన్నట్టయితే ఏ జాతకాలు ఏమి చేయవు. రైట్, ఏమి చేయలేవు.
వీళ్ళు, నేను అందుకే ఇందాక అంత కథ చెప్పింది వాళ్ళిద్దరి గురించి. వాళ్ళిద్దరూ కూడా ఈ స్థాయికి రావడానికి ఎంత వర్కౌట్స్ చేశారు, వాళ్ళు ఎంత శ్రమించారు, ఎన్ని ఆటుపోట్లు తట్టుకున్నారు. మరి అలా చెప్తే గత 3 సంవత్సరాలుగా విజయ్ దేవరకొండకి హిట్స్ లేవు. మరి అయినా ఆ అబ్బాయిని ఎందుకు ఇష్టపడుతుంది ఈ అమ్మాయి? అతను సమర్థవంతుడు, మళ్ళీ వస్తాయి అతనికి. ఒక పీరియడ్లో ఆఫర్లు రాకపోవచ్చు, కాంపిటీషన్ ఉంటుంది, సీజన్ ఉంటుంది, రానప్పుడు ఇదే అయిపోయింది అనుకుంటామా? మరి ఓల్డ్ సంపాదించాడు, డబ్బు లేదా బ్రతకడానికి? రైట్, వస్తాయి, ఆఫర్లు వస్తాయి. అది నమ్మకం, ఒక విశ్వాసం, ఇవన్నీ కూడా ఉన్నప్పుడు ఏ భార్యాభర్తని విడదీయలేరు. సమర్థవంతంగా వాళ్ళ జీవితాన్ని ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు వాళ్ళు. అంతేగాని నాకు తోచింది నేను, నీకు తోచింది నువ్వు, జాతకాలు చెప్పి అది చెప్పి ఇది చెప్పి వాళ్ళని అనవసరంగా వర్రీ చేయటమే కదా. అవసరమా? వాళ్ళ మీద ఒకళ్ళకి నమ్మకం పోతుంది, నమ్మకం తగ్గిపోయే అవకాశాలు ఉంటాయి. అది మన వల్లే కదా వాళ్ళకి అభిప్రాయం కలుగుతుంది. అంటే నేను ఒకవేళ ఈ వీడియో విజయ్ దేవరకొండ కానీ రష్మిక కానీ చూస్తే అటువంటి జాతకాలు మీరు అసలు వినకండి, చూడకండి. మీరు ఒకళ్ళ మీద ఒకళ్ళు నమ్మకంతో చక్కగా సమర్థవంతంగా మీ జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళమని నేను కోరుతున్నాను. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.